ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ మనకు కంప్లీట్గా అండ్ హైకోర్టు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో జిల్లా కోర్టు సంబంధించి ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి, అలాగే హైకోర్టు సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో ఎవరెవరు వెళ్తున్నారు, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏ సర్టిఫికేట్ అడుగుతున్నారు, సో మీరు ఏ పోస్ట్కి ఎగ్జామ్ రాశారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు హైకోర్టు సంబంధించి లేటెస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు సో హైకోర్టు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్, కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ ఆపరేటర్ సంబంధించి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో ఈ మంత్ ఫస్ట్ నుంచి ఈ మంత్ లాస్ట్ వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి సో 2-3 డేస్ అయితే కంప్లీట్గా సో ఎలిజిబుల్ అయినటువంటి వారికి అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటిని చూసుకొని మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అయితే మనకు ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం అన్నమాట. చూడండి, సో వెళ్ళే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్ అడుగుతున్నారు, మీరు ఏ పోస్టుకు సో ఎలిజిబుల్ అయ్యారు, సో మీరు ఏ పోస్టుకు ఎగ్జామ్ రాశారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మనకు ఫస్ట్ వచ్చేసి లింక్ ఫర్ డౌన్లోడింగ్ హాల్ టికెట్ ఫర్ స్కిల్ టెస్ట్ సంబంధించి స్టెనోగ్రాఫర్ సంబంధించి మనకైతే సో షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి సో నోటిఫైడ్ సంబంధించి మనకైతే కంప్లీట్గా స్కిల్ టెస్ట్ సంబంధించి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. వన్స్ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఎవరైతే గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు సంబంధించిన యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది అన్నమాట. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. అప్పుడు మీకు సంబంధించి ఇక్కడ లాగిన్ అయితే మీరు కంప్లీట్గా లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ మీకు అయితే కంప్లీట్గా చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి సో కంప్లీట్గా ఈ విధంగా అయితే ఈ లింక్ పైన ట్యాప్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసి ఒకసారి చూడండి అనమాట. అలాగే మనకు కంప్లీట్ ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1/2025 అనమాట. నోటిఫికేషన్ నెంబర్ అయితే చూసుకోండి మీరు. సో కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు డేట్ అంటే మనకు జనవరి 2, 1వ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 1 అనమాట, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి. అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకు లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు సో ఏ పోస్టులకు సంబంధించి అంటే చూడండి, సో అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, టైపిస్ట్, కాపీస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి ఎవరికి ఏ డేట్ మెన్షన్ కూడా సపరేట్గా డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎవరు ఎప్పుడు రావాలి, ఏ పోస్టుకు సంబంధించి ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఏ టైం వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది కూడా కంప్లీట్గా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మార్నింగ్ 10 నుంచి సో ఈవినింగ్ 5-5:30 వరకు అయితే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని వన్స్ ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూడండి ఆల్రెడీ మనకు 31/7 సో జూలై అప్పుడే మనకైతే కంప్లీట్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎవరైతే లిస్ట్ డీటెయిల్స్ ఆఫ్ రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై ద కౌన్సిల్స్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ప్రక్రియ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పటివరకు ఎవరెవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, సో ఏ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎలాంటి సర్టిఫికేట్ అడుగుతున్నారు, సో ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారా లేదా మీకు టైం ఇస్తున్నారా సర్టిఫికేట్ తీసుకురావడానికి, సో కింద కామెంట్ చేయండి అనమాట. ఒకసారి మనము సో డేట్ వైజ్ చూద్దాము. సో మనం ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో ఎవరెవరికి ఏ రోజున మనకు సో ఈ కంప్లీట్గా సో ఉందో. అయితే మనకు టైపిస్ట్ సంబంధించి 1 జూలై 8వ తేదీ అంటే జూలై 1న టైపిస్ట్ వాళ్ళకైతే సో కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందనమాట. సో దాని తర్వాత మనకు కాపీస్ట్ వాళ్ళకు సో 2వ తేదీన అయితే జరిగింది 48 క్యాండిడేట్ సంబంధించి. సో మీకు ఏ సర్టిఫికేట్ అడిగారో కామెంట్ చేయండి. దాని తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అయితే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మనకు ఎగ్జామినర్ సంబంధించి 11వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సో కంప్లీట్ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందనమాట. సో దాని తర్వాత 11 నుంచి 12 వరకు ఎగ్జామినర్ సంబంధించి అయిపోయింది. సో దాని తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి 13 నుంచి 14 2 రోజుల పాటు వాళ్ళకు కూడా అయిపోయిందనమాట. దాని తర్వాత మనకు
సో కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి 18వ తేదీ నుంచి అంటే కంప్లీట్గా మనకు సో ఈరోజు 18 కాబట్టి ఈ రోజు నుంచి రేపటి వరకు 2 రోజుల పాటు సో కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో 18 క్యాండిడేట్స్ సంబంధించి 18వ తేదీ రోజు, అలాగే 19వ తేదీ రోజు కూడా 18 క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి సో వెళ్ళిన వాళ్ళు, సో ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు, సో మీకు ఏ సర్టిఫికేట్ అడిగారు, సో మీరు అక్కడ ఏ టైంకి వెళ్ళారు, సో మీకు ఎలాంటి వైవా క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, సో ఏ సర్టిఫికేట్ అడిగారు, సో ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే ఏదైనా టైం ఇస్తున్నారా లేదా రిజెక్ట్ చేస్తున్నారా అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే జిల్లా కోర్టుకు సంబంధించి కూడా మనకు కంప్లీట్గా సో ఇవి ఫలితాలు, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే సో జిల్లా కోర్టు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే మనకు సో ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారో వాటికి సంబంధించి లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సో మీరు ఏ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలో కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇందులో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా ఏ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాలో వాటికి సంబంధించి కూడా లిస్ట్ అయితే ఇచ్చారు. కాబట్టి అలాంటి సర్టిఫికేట్స్ ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కు ఎలాంటి సర్టిఫికేట్ అడిగారో ఆ సర్టిఫికేట్ కూడా మనకు జిల్లా కోర్టుకు అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి టీసీ అయితే 100% అడుగుతున్నారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్. సో టీసీ 100%, క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్తో పాటు మీ యొక్క బోనాఫైడ్స్ అండ్ 10th మెమో, అలాగే టీసీ, అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్, అంటే మీరు ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, అలాగే హాల్ టికెట్ నెంబర్, అలాగే అడ్మిట్ కార్డ్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళాలి. ఫొటోస్, గెజిటెడ్ సైన్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. సో ఆఫీస్ సబార్డినేట్ జిల్లా కోర్టుకు సంబంధించి కావచ్చు, హైకోర్టుకు సంబంధించి కావచ్చు. సో ఎవరెవరు ఇప్పుడు వెళ్ళిన వారు కామెంట్ చేయండి ఎలాంటి సర్టిఫికేట్ అడిగారో. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రతి ఒక్కరు వీడియో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే జిల్లా కోర్టుకు సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ప్రాసెస్ సర్వర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, మిగతా పోస్టులకు సంబంధించి. సో మీకు సో ఈ వీడియోతో ప్రతి ఒక్క మీ యొక్క డౌట్స్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.